తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వాసిరెడ్డి యేసుదాస్ను నియమించిన నేపథ్యంలో కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వాసిరెడ్డి యేసుదాస్ నివాసంలో టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ, ఇతర నాయకులు, కార్యకర్తలు యేసుదాస్ను కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ పాలనలో అనేక కొత్త ఆవిష్కరణలకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడే పథకాలు అందించి ప్రజల గుండెల్లో టీడీపీ సుస్థిర స్థానాన్ని సంపాదించిందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడికి పార్టీ పదవి వచ్చేలా సహాయ సహకారాలు అందించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పంతం నానాజీ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు ఎన్నికైన సమయం నుండి ఇప్పటి వరకు కొన్ని గ్రామాలకు వెళ్లలేదని, మేము ఇంటింటికి ప్రజా సమస్యల కోసం తిరుగుతున్న సమయంలో స్థానిక ప్రజలు మా వద్ద వారు ఆవేదన చెందారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గం మరి పొత్తు భాగంగా పంతం నానాజీ గారికి, వెంకటేశ్వర గారికి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరూ కూడా మిత్రులు కలిసి ఆయన కృషికి గెలుపుకి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నన్ను రాష్ట్ర కార్యదర్శిగా మరి వేయటం నేను సంతోషం సందర్భంగా తెలియజేస్తున్నాను. మూడోదిగా యనమల రామకృష్ణుడు గారు, పోలిట్ బ్యూరో సభ్యులు, అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, పెద్దలందరూ కలిసి కృషి చేసి వర్మ గారు, నెహ్రూ గారు, నవీన్ గారు, తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పెద్దలు దాస్కి ఈ పదవి ఇవ్వాలని డిమాండ్ చేసి ఇప్పించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పట్టాలన్నీ ఆర్డీ ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి పెట్టించుకున్నాడు. మొన్న కోడ్ వచ్చి లోపల పట్టుకొని ఇంటికాడ పెట్టించుకున్నాడు. ఏంటి ఈ డూప్లికేట్ పట్టాలి, అక్కడ తలాలు లేని పట్టాలి పెట్టించుకున్నాడు. పెట్టి 12 అక్టోబర్ మన మే 12వ తారీఖు రాత్రి ఇస్తారట. రాత్రి పట్టాలు పొద్దున రూట్ తీసి మధ్యాహ్నం చేస్తే అక్కడ సైట్ ఉండదు. అది ఆ తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. కాబట్టి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఆ పట్టాలు సరైనవి కాదు, సరిగ్గా చూసుకోండి, ఉందో లేదో చూసుకోండి. రాత్రి తరగతి పొద్దున్న చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నిజంగా మీ భూమి ఎత్తే, నిజంగా అది మీ ఊళ్ళో ఎత్తే, మీకు అందుబాటులో ఎత్తే, అదే మునిగిపోయి బాధ్యత శ్మశానాలు గట్ట కాకుండా ఉంటే అతనికే ఓటేయండి. నేను కాదని నేను అంటలేదు ఖచ్చితంగా. కానీ ఇవన్నీ డూప్లికేటు, ఇవన్నీ దొంగ అన్నది మట్టుకు అందరూ కూడా గుర్తించాలని చెప్తూ మౌలిక సదుపాయాలు కూడా చేయలేనటువంటి ఎమ్మెల్యే ఓటేస్తారా? ఎంతమంది స్థానికులుండి కొన్ని ఎంతమంది ఎంతో కాలంగా భయభద్రం లేకుండా పోరాటాలు చేస్తా స్థానికులకి ఏదో ఒకటి చేద్దామని తిరుగుతున్నారు. చాలా బలోపేతం చేయడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత చాలా సంస్కరణలు చేయడం జరిగింది. గతంలో మున్సిపల్ కర్ణాల వ్యవస్థ ఉండేది, అది చాలా డేంజరస్ వ్యవస్థ. ఎవరైనా సరే వాళ్ళ దగ్గరే మోకరించే పరిస్థితి ఏర్పడేది. అటువంటి వ్యవస్థని ఆయన సునాయాసంగా రద్దు చేయడం జరిగింది. మరి మండల వ్యవస్థని తీసుకురావడం జరిగింది. అంతేకాదు ప్రజల వద్దకు పాలన అని చెప్పి తీసుకురావడం. ప్రజల వద్ద పాలన అంటే మన గతంలో అయితే ఎక్కడైనా సరే ఒక ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎండి ఆఫీస్లో వెళ్ళాలంటే మనకు చాలా భయం వేసేది. ప్రజలు వెళ్ళేవారు కాదు. అటువంటిది ఈయన ప్రజల్ని, అధికారులనే ప్రజల దగ్గర తీసుకొచ్చి మంచి పరిపాలన సాగించడం జరిగింది. ఈ రకంగా ఆయన సంస్కరణ చేయడం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా చాలా సంస్కరణలు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసి రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది.